సాధారణ ప్రజల సమస్యల విషయంలో లోకేష్ బాగా స్పందిస్తున్నారు. తాజాగా జీవితంలో కష్టం తప్ప సంతోషం జాడలేదని అందురాలు పాములపాటి జ్యోతి జీవితంలో మంత్రి నారా లోకేష్ వెలుగులు నింపారు. పాపం జ్యోతి అనే శీర్షికని ఈ నెల 17 ఆంధ్రజ్యోతి జిల్లా సంచికలో గుంటూరులో ప్రచురితమైన కథనాన్ని ఆయన స్పందించారు. అదే కథనాన్ని మంత్రి లోకేష్ శుక్రవారం తన ఎక్స్లో పోస్ట్ చేశారు. బాధితురాలకు అవసరమైన ఏర్పాట్లు చేస్తామని వెల్లడించారు. మంత్రి ఎక్స్ పోస్ట్ మీద వెంటనే స్పందించిన గుంటూరు జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా దివ్యాంగుల సంక్షేమ శాఖ అధికారిని పాత గుంటూరులో జ్యోతి ఇంటికి పంపించారు. అధికారులు వాహనంలో జ్యోతిని కలెక్టరేట్కి పిలిపించి 5 శాఖల ఉన్నతాధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో జ్యోతి అసలు ఏం కోరుకుంటుందన్న దాని మీద ఆరా తీశారు. తనకు ఉండటానికి ఇల్లు, కుమారుని చదివించుకోవడానికి ఉద్యోగం కావాలని జ్యోతి కోరింది. ఆమె కోరిన విధంగా పశుసంవర్ధక శాఖలో అవుట్సోర్సింగ్ ఉద్యోగం ఇవ్వాలని ఆ శాఖ ఇన్ఛార్జ్ జేడీ సత్యనారాయణ కలెక్టర్ ఆదేశించారు. టిట్కో గృహాల్లో ఫ్లాట్ను కూడా వెంటనే ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ పులి శ్రీనివాస్కు సూచించారు. జ్యోతి కుమార్ రక్షణ్ కుమార్కు ఊపిరితిత్తులో నెమ్ముందని తెలుసుకున్న కలెక్టర్ వెంటనే మెరుగైన వైద్య సేవలు అందించాలని జీజీహెచ్ సూపరింటెండెంట్ ఆదేశించారు. కలెక్టర్ ఏర్పాటు చేసిన సమావేశంలో అధికారులందరూ కూడా పాల్గొన్నారు. దీంతో ఆమె సంతోషం వ్యక్తం చేసింది.